హాయ్ అండి. వెల్కమ్ టు చిన్న బీజిఎం విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. దర్శనం ముగించుకొని భోజనం చేయడానికి వెళ్తున్నాం. మా చిన్నయ్యని చూడండి ఎలా చింగు చింగమంటూ పరిగెత్తుతుందో, అచ్చం జింకలాగా. ఆగమ్మ ఆగమ్మ అంటున్నా అస్సలు ఆగట్లేదన్నమాట. చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందో. ముందు వెళ్ళే వాళ్ళు ఎవరనేది కూడా తెలీదు. ఎర్ర బట్టలు వేసుకున్న వాళ్ళందరూ మా వాళ్ళే అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇరుముడి చెల్లించడానికి ఏ దారిలో వెళ్ళామో దానికి ఇటువైపు భోజనం చేయడానికి వెళ్ళాలి. అప్పుడు ఎంత దూరం వెళ్ళామో ఇప్పుడు కూడా అంతే దూరం వెళ్ళాలి. చూడండి, రైట్ సైడ్ ఇరుముడి చెల్లించడానికి వెళ్తున్నారు, లెఫ్ట్ సైడ్ భోజనం చేయడానికి వెళ్తున్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. అమ్మవారి ప్రసాదం అయితే నిజంగా అమృతంలా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మరువత్తూరు వెళ్ళారంటే అమ్మవారి ప్రసాదం తిని రావాలి. అలా తినకుండా రాకూడదండి, అది చాలా పాపం. ఏదో సరదాకి అన్నాను. చూడండి, పైన బోర్డు వేశారు. అలాగే నడుచుకుంటూ వెళ్ళాం. మా చిన్నయ్య ఎక్కడ ఉందో తెలీదు, ముందు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో. చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చాం. అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ వచ్చేసాం అన్నమాట. ఇంకా కొంచెం దూరమే మాత్రమే ఉంది. మా చిన్న అయితే నన్ను వదులు, నేను వెళ్తా, నేనే పరిగెత్తా, నేనే నడుస్తా అంటుంది. వద్దమ్మా, కాళ్ళు నొప్పెడుతుంది, నేను ఎత్తుకుంటాను కదా అంటున్నా కూడా అస్సలు వినట్లేదన్నమాట. బయట ఎక్కడ చూసినా వస్తు ప్రదర్శనేనండి. చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయి. దగ్గరికి వచ్చేసాం అనుకుంటున్నా. అలాగే వెళ్తూనే ఉన్నాం. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఈ బుడ్డోడు చూడండి, ఈ బుడ్డోడు మా ఊరే. ఈ బుడ్డోని వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుంది, మా చిన్నయ్యని మా అమ్మ ఎత్తుకుంది. మనం భోజనం చేయడానికి వెళ్ళాలన్నా టికెట్ అనేది చాలా ముఖ్యమండి. మనం ఇంతకు ముందు తీసుకున్నాం కదా టికెట్, అందులోనే 2 టికెట్స్ ఉంటాయి. ఒకటి ఇరుముడికి, ఇంకొకటి ప్రసాదానికి. ఆ టికెట్ అయితే మిస్ చేయకండి. భోజనం తినడానికి వెళ్ళాలంటే టికెట్ కంపల్సరీ బిల్లు. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెం దూరం మాత్రమే ఉంది. కొంచెం దూరమే కదా, అలా నడుచుకుంటే ఇలా వెళ్ళిపోదాం. ఇదిగో అమ్మాయి, అలా నడుచుకుంటున్నాం, ఇలా నడుచుకుంటాం, వచ్చేస్తాం, అక్కడికి వచ్చేస్తాం అంటున్నాం. ఎక్కడా అంటున్నారా? ఇదిగోండి వచ్చేసింది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తేనే మనకి భోజనం. చూడండి, కొన్ని వేల మందికి ఉచితంగా భోజనం పెడతారు, అమ్మవారి భోజనం. చూడండి, లోపల కూర్చోవడానికి, తాగడానికి నీళ్లు, అన్ని వసతులు ఉన్నాయన్నమాట. మనల్ని ట్రీట్ చేసే విధానం కూడా అంతే బాగుంటుంది. చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. అలా వాళ్ళని మా ఊరి వాళ్ళంతా ఒకే బంతిలో కూర్చున్నామన్నమాట పూజ చేయడానికి. చూడండి ఎంత మంది ఉన్నారో, ఎంత మందికి ఉచితంగానే భోజనం పెడతారు. అంతేకాదండో, ఈ భోజనం కూడా అంతే రుచికరంగా ఉంటుంది. ఊరికే ఏం లేదండో, అమృతం లాగా ఉంటుందండి. నిజంగానే అమ్మవారి భోజనం అమృతం. మీరు గుడిలో ఏ ప్రసాదం తిన్నా అది ఎంతో రుచికరంగా ఉంటుంది. దాన్ని మనం ఇంట్లో ట్రై చేస్తే అస్సలు రుచి రాదు. బహుశా అమ్మవారి భక్తుల మీద కురిపించే ప్రేమ ప్రసాదంలో కూడా కొంచెం కలుపుతుంది అనుకుంటా. అందుకే భోజనం అంత రుచికరంగా ఉంటుంది. అయినా ఇదేం బాగాలేదండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మన భోజనం అయితే వచ్చేసిందండి. పచ్చడి, రైస్, సాంబార్, సైడ్ డిష్గా గుమ్మడికాయ వేపుడు ఇచ్చారు. చాలా బాగుంది. భోజనం అయితే వేరే లెవెల్, సూపర్ టేస్టీ అన్నమాట. ఇక్కడికి వస్తే దీన్ని రుచి చూడకుండా మాత్రం వెళ్ళకండి. ఆహా ఈ రుచి అనురామైన రుచి, రోజు మరి చూడండి, మా చిన్నయ్యని అడుగుతున్నాను భోజనం ఎలా ఉంది బంగారు అని. తనైతే సూపర్ 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 అని చెప్తుంది అన్నమాట. ఏవండోయ్, మిమ్మల్ని వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న విజయం విలాగ్. బాయ్.